RTI Live News. Ask for right. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండల పరిధిలోని నాగసముద్ర గ్రామంలో ఫ్లెక్సీ వివాదం టీడీపీ వైసీపీ పార్టీల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వైసీపీ కార్యకర్త మండల ఎంపీపీ మజ్జిగ అంజీలి మండల కేంద్రంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ వైసీపీ అభిమానానికి కుళ్ళయ్యప్ప తన ఇంటి వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఫ్లెక్సీని కట్టుకుని ఉండగా వాటిని చూసి టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు అన్న టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీని చించిపడేశారు. మా అభిమాన నాయకుడి ఫ్లెక్సీ ఎందుకు చింపేశావని అడగగా వైసీపీ పార్టీ కార్యకర్త దాడికి యత్నం చేశారు. తనను పరామర్శించడానికి వచ్చిన వైసీపీ పార్టీ నాయకులపై కూడా దాడి చేశారు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఫ్యాక్షన్ ని అణిచివేశారు. అభివృద్ధిలో అడుగుల్లో అందరినీ నడిపిస్తున్నారు. పరిటాల సునీతమ్మ వీటిని గమనించాలి అని మీడియా ద్వారా తెలియజేశారు. నిన్నటి రోజున నాగసముద్రం గ్రామంలో నా పేరు కుళ్ళయ్యప్ప. నా అభిమానంతో తోపుడు ప్రకాష్ రెడ్డి అన్న గారి ఫోటో, జగన్మోహన్ రెడ్డి ఫోటో సిద్ధం అనే ఫ్లెక్సీ ఒకటి తెచ్చుకొని నా ఇంటి దగ్గర దాన్ని కట్టుకొని దాదాపు 4 రోజులు అవుతాను. ఇంతవరకు 2 రోజులు ఎవరు మాట్లాడలే. నిన్నటి రోజున దండు ఓబ్లేష్ వాళ్ళన్న ప్రభాకర నా ఇంటి దగ్గరికి వచ్చి నా ఫ్లెక్సీని కాలుతో దాన్ని పడేసి, నేను అప్పుడు ఇంట్లో నా భార్య నా పిల్లలు అన్నం తింటా అంటే అప్పుడు వచ్చి దొబ్బేసి దాన్ని కాలుతో తన్ని ఏం అట్లా పడిపోయిందని నేను బయటకు వచ్చి చూస్తే ఇట్లా పలానా అతను దొబ్బినాడని నా భార్య చెప్పింది. ఎందుకు దొబ్బినాడని నేను బయటకు వస్తా అంటే అంతలోపల ప్రభాకర్ అనే అతనితో పాటు 4 వాళ్ళ అనుచరులు రాళ్ళు కత్తులు తీసుకొని నా మీద దాడి చేయడానికి వచ్చినారు. అభిమానంతో నేను పెట్టుకున్నాను తప్ప వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి కట్టలే, ఇంకో దగ్గరికి పోయి కట్టలే. అభిమానంతో ఆ ఫ్లెక్సీ కట్టుకోవడం తప్ప. ఎందుకు వాళ్ళకి నా మీద అంత కసి? ఏం చేసినా వాళ్ళకి నేను ఊళ్ళో ఎవరన్నా విచారించండి, ఎవరిది తప్పు. మా తోపుడు ప్రకాష్ రెడ్డి అన్న ఎప్పుడే కానీ ఏ చిన్న గలాట జరిగినా కూడా గలాట్లకు పోవద్దండి, గలాట్లు నాకు వద్దు, ఎంతసేపున మనం అభివృద్ధి మాటలోనే నడచల్లా అనే ఉద్దేశంతో తను చెప్పే సిద్ధాంతాల వల్ల మేము ప్రతి ఒక్కటి ఏ సమస్య జరిగినా వద్దు అనే ఉద్దేశంతో మేము ఊరికే కామ్గా ఉన్నాం. వాళ్ళతో గొడవ పడాలంటే మా ఊర్లో ప్రతిరోజు గొడవే ఉంటుంది. మా ఎమ్మెల్యే తోపుడు ప్రకాష్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు మేము అతను చెప్పిన నడవడికలు నడుచుకుంటూ మాకు వ్యాక్సిన్ వద్దు అనే ఉద్దేశంతో మేము ప్రశాంతంగా ఉన్నాము. రాంగ్ లేనిపోనివన్నీ ఒకటి వాళ్ళు తయారు చేస్తున్నారు. దీన్ని కాబట్టి ఖండించాలని కోరుతున్నాను. మా ఊర్లో గొడవ జరిగిపోయింది. ఎస్ఎస్ఆర్ ఊర్లోకి వచ్చినాడు ఆడ పరామర్శించి చూసినాడంతా. నన్ను అడిగి తెలుసుకున్నాడు. సరే కులాయప్ప నీకు ఈ పరిస్థితి జరిగింది కదా, స్టేషన్లో పోయి కంప్లైంట్ అన్నాడు. అంతలోపల వచ్చేసి వాళ్ళకి ఎట్లా తెలిసిందేమో అమర్నాథ్ రెడ్డి అనే అన్న వచ్చినాడు. ఫలానా కులాయప్ప దెబ్బలు తగిలిన వాళ్ళు కొట్టినారంట అంటే వచ్చి నన్ను పరామర్శించక వచ్చినాడు. వచ్చిన తర్వాత ఆయన వచ్చి రిటర్న్లో వచ్చేటప్పుడు వాళ్ళంతా గుంపై ఆయన మన వెహికల్ మీద రాళ్లతో గుండులతో దాడి చేసి వాళ్ళ మీద ఇబ్బంది పెట్టినారు. నిన్నటి రోజున నాగసముద్రం గ్రామంలో కుళ్ళయ్యప్ప అనే బీసీ కులానికి చెందినటువంటి అన్నను టీడీపీ నాయకులు దండు ఓబులేషు వాళ్ళ అన్న అయినటువంటి దండు ప్రభాకర్ కొట్టడం జరిగింది. ఎందుకు కొట్టాడు అంటే అభిమానంతో సిద్ధం ప్రోగ్రాం మరి తన ఇంటి దగ్గర ఫ్లెక్సీ కట్టుకుంటే దండు ఓబులేష్ గారి అన్నకి ఏమో ఫ్లెక్సీని చించేశారనమాట. అందువల్ల అయినా చింపినప్పటికీ కూడా కుళ్ళయ్యప్పనే కొట్టడం జరిగింది. మరి అలాంటి దాడికి గురి అయిన కుళ్ళయ్యప్పను పరామర్శించడానికనేసి అమర్నాథ్ గారు వచ్చారు, వైసీపీకి చెందినటువంటి. అలాంటి అమర్నాథ్ గారిని కూడా కాపుగాచి వాళ్ళ వెహికల్ను దగ్నం చేయడం జరిగింది. మరి టీడీపీ వాళ్ళు పరిటాల సునీత గారు మీరు కూడా ఎక్కడైనా అభివృద్ధి చేయాలంటే డైరెక్ట్గా ప్రజలకు అభివృద్ధి చేసి చూపించాలి, కానీ ఇలాంటి దొంగదావలు చేయడం, అలాగే మనుషులందరినీ దెబ్బ కొట్టడం అనేది మీకు బాగాలేదు. ప్రకాష్ రెడ్డి అన్న గారు ఇంతకుముందు కూడా చాలాసార్లు మీతో ఛాలెంజ్ చేశారు, నా తప్పు ఎక్కడ దొరికినా కూడా నేను రిజైన్ చేస్తాను అని. మరి మీకు గుర్తుందో లేదో మాకు తెలియదు. మీరు ఏమున్నా కూడా ప్రజలకి అభివృద్ధి చేసి దగ్గర కావాలి, కానీ ఇలాంటి గొడవలు అనేవి సృష్టించకూడదు. గొడవలు అంటే టీడీపీ హయాంలోనే మీ ప్రభుత్వంలోనే నియోజకవర్గంలో చాలా జరిగాయి. మరి ప్రకాష్ రెడ్డి అన్నగారు వచ్చినప్పటి నుంచి నియోజకవర్గం అంతా చాలా సంతోషంగా ఉంది. గొడవలు అనేటివి ఎక్కడా లేవు.
దయచేసి మీరు వచ్చి గొడవలు తీసుకురావద్దని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను.